Little Star Swanders channel ni subscribe, like, share Mario comment చేయండి Moreno videos కోసం thanks for your support. కలియుగ రాముడు శ్రీరాముడు సీతా శ్రీరాముడు నచ్చిన వారు లైక్ చేసి జై శ్రీరామ్ అని కమెంట్ చేయండి. సబ్స్క్రైబ్ చేసుకోండి, మీకు మంచి జరుగుతుంది. థ్యాంక్స్. రాముడిగా అవతారం ఎత్తిన రామాయణం గురించి మనం తెలుసుకుందాం. ఎపిసోడ్స్ అన్నీ మీరు చూడాలి అనుకుంటే ప్లేలిస్ట్లోకి వెళ్ళి అన్ని పార్ట్స్ మీరు చూడవచ్చు. ముందుగా మనం రామాయణంలో రాముడి గురించి శ్లోకం ఒకటి ఉంటుంది, అది డైలీ మనం 3 సార్లు చదువుకుంటే మనకి మంచి జరుగుతుంది. శ్రీరామ రామ రామేతి రమే రామే మనోరమే సహస్రనామ తత్తుల్యం రామనామవరాననే. శ్రీరామ రామ రామేతి రమే రామే మనోరమే సహస్రనామ తత్తుల్యం రామనామవరాననే. శ్రీరామ రామ రామేతి రమే రామే మనోరమే సహస్రనామ తత్తుల్యం రామనామవరాననే. ఇప్పుడు రామాయణం పార్ట్ 1లోకి వెళ్దాం. ఈ ఛానల్ని ఫస్ట్ టైం చూసేవాళ్ళు ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసి లైక్ చేసి షేర్ చేసి కమెంట్ చేయండి మీకు ఎలాంటి వీడియోస్ కావాలి అని. మీరు అలా చేస్తే నాకు సపోర్టివ్గా ఉంటుంది, మరిన్ని వీడియోస్ అప్లోడ్ చేయడానికి వీలుగా ఉంటుంది. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. రామాయణం 45కి వెల్కమ్. ప్రీవియస్ ఎపిసోడ్స్ చూడాలనుకున్న వాళ్ళు ప్లేలిస్ట్లోకి వెళ్ళి చూడండి. అదేవిధంగా చిన్నపిల్లలకి బెడ్ టైమ్ స్టోరీస్, పెద్దలకి నవలలు, సరదాగా కాసేపు నవ్వుకోవడానికి ఫన్నీ జోక్స్ కూడా మా ఛానల్లో అవైలబిలిటీలో ఉన్నాయి. మీకు ఇంట్రెస్ట్ అయితే లైక్ చేసి మీ ఫ్రెండ్స్కి కూడా షేర్ చేసి కమెంట్ చేసి జై శ్రీరామ్ అని పక్కనే సబ్స్క్రైబ్ చేసుకోండి. పక్కనే ఉన్న బెల్ ఐకాన్ని క్లిక్ చేస్తే మీకు న్యూ వీడియోస్ నోటిఫికేషన్స్ వస్తాయి, మిస్ అవ్వకుండా చూడవచ్చు. ఇప్పుడు రామాయణం ఎపిసోడ్ 45లోకి వెళ్దాం. అప్పటిదాకా రథంలో ఉన్న రావణుడు లక్ష్మణుడు కంటికి కనపడనంత దూరం వెళ్ళాక రథం నుండి కిందికి దిగి కామరూపాన్ని దాల్చాడు. మృదువైన కాషాయాన్ని వస్త్రాలను ధరించి ఒక పిలక పెట్టుకొని యజ్ఞోపవీతమును వేసుకొని ఎడమ భుజానికి కమండలాన్ని ధరించి రాశిభూతమైన తేజస్సుతో పరివ్రాజ సాధు వేషాన్ని ధరించి ఆశ్రమం వైపు వెళ్ళాడు. రావణాసురుడు మారు వేషంలో వస్తున్నాడని అక్కడున్నటువంటి చెట్లు కనిపెట్టి కదలడము మానేసి నిలబడిపోయాయి. చక్కగా వీచిన గాలి రావణుని చూడగానే మందముగా వీచింది. రావణుడు తన ఎర్రటి కళ్ళతో చూసేసరికి అప్పటిదాకా ఉరకలు వేసిన గోదావరి చప్పుడు చేయకుండా చాలా నెమ్మదిగా ప్రవహించింది. రావణుడు సీతమ్మ దగ్గరికి వెళ్ళి, నువ్వు పచ్చని పట్టుచీర కట్టుకొని పద్మము వంటి ముఖముతో, పద్మముల వంటి చేతులతో, పద్మముల వంటి పాదములతో ఉన్నావు. నువ్వు భూమి మీద యథేచ్ఛగా తిరగడానికి వచ్చిన రతీదేవివా? నీ ముఖము ఎంతో అందముగా ఉన్నది, నీ కళ్ళు ఎంతో అందముగా ఉన్నాయి అంటూ సీతమ్మని కేశముల నుండి పాదముల వరకు నీ అవయవాన్ని వదలకుండా అంగంగా వర్ణ చేశాడు. అలాగే చాలా వేగంగా ప్రవహిస్తున్న నది ఒడ్డుని విరిచినట్టు నువ్వు నా మనసుని విరిచేస్తున్నావు. యక్ష కిన్నెర గంధర్వ స్త్రీలలో నీ వంటి స్త్రీని నేను ఎక్కడా చూడలేదు. ఇంత అందమైన దానివి ఈ అరణ్యంలో ఎందుకున్నావు? అయ్యయ్యో, ఇది చాలా క్రూర మృగాలు ఉండే అరణ్యము. ఇక్కడ రాక్షసులు కామరూపాలతో తిరుగుతుంటారు. నువ్వు తొందరగా ఇక్కడి నుంచి వెళ్ళిపో. నువ్వు మంచి మంచి నగరాల్లో పట్నంలో ఉండి సుఖములు అనుభవించాలి. నువ్వు శ్రేష్టమైన మాలికలు హారములు వేసుకోవాలి, మంచి బట్టలు కట్టుకోవాలి, అన్నిటితో పాటు నీకు మంచి భర్త ఉండాలా అన్నాడు. ఒక ఆడదాన్ని అనుభవించాలనే బుద్ధితో ఆమె దగ్గరికి వచ్చి ఆమె అందాన్ని పొగుడుతూ తనని తాను పొగుడుకుంటూ ప్రేమ అనే అందమైన భావాన్ని ఆడుపెట్టుకొని మాట్లాడే వాళ్ళలాగా ఆనాడు రావణుడు మాట్లాడాడు. సీతమ్మ తల్లి మనసు రాముడి మీదనే ఉండిపోవడం వలన రావణుడి నీచపు మాటల్ని ఆమె సరిగ్గా పట్టించుకోలేదు. ఇంటికొచ్చిన అతిథికి ఎంత గౌరవముగా పూజ చేస్తారో అలా ఆ భిక్షుని రూపంలో ఉన్న రావణుడికి ఆసనము ఇచ్చి కూర్చోబెట్టింది. ఆయనకి ఆర్ఘ్యపాద్యములు ఇచ్చింది. సీతాపహరణం ద్వారా తనని తాను చంపుకోవడానికి సిద్ధపడుతున్న రావణాసురుడికి
సమస్తమైన అతిథి పూజ సీతమ్మ చేస్తుందని వాల్మీకి మహర్షి అన్నారు. సీతమ్మ, నా పేరు సీత. నేను జనక మహారాజు కూతురుని, రాముడి ఇల్లాలిని. నేను ఇక్ష్వాక వంశంలో పుట్టిన రాముడి పెళ్లి చేసుకున్న తర్వాత మనుషులు అనుభవించే భోగములన్నిటినీ అనుభవించాను. సీతమ్మ తనని తాను జగన్మాతగా రాముడికి పరోక్షంగా చెప్పింది. కైకమ్మ కోరిక మేరకు 14 సంవత్సరములు అరణ్యవాసం చేయడానికి రాముడు వచ్చాడు. ఆయన తమ్ముడైన లక్ష్మణుడు సర్వకాలములయందు మాకు సేవ చేస్తుంటాడు. మమా భర్త మహాతేజ వయాస పంచవింశకః 18 వర్షాని మమ జన్మని గణ్యతే. అరణ్యవాసమునకు వచ్చేటప్పటికి నాకు 18 సంవత్సరములు, రాముడికి 25 సంవత్సరములు అని చెప్పి, ఓ బ్రాహ్మణుడా, నువ్వొక్కడివి ఈ అరణ్యంలో ఎందుకు తిరుగుతున్నావు? నీ గోత్రమేమిటి? నువ్వు ఎవరు అని అడిగింది. రావణుడు, సీత, నా పేరు రావణాసురుడు. నన్ను చూస్తే దేవతలు, గంధర్వులు అందరూ భయపడిపోతారు. పట్టుబట్ట కట్టుకొని ఇంత అందముగా ఉన్న నీ స్వరూపాన్ని చూసిన దగ్గర నుంచి ఎందరో భార్యలు ఉన్న నా భార్యలతో క్రీడించినప్పుడు నాకు సుఖం కలగడం లేదు. అందుకని నీ కోసం వచ్చాను. నువ్వు నాతో వస్తే నిన్ను పట్టమ మహాసిని చేస్తాను. నువ్వు నా భార్యవి అయితే 5,000 మంది దాసులు నీకు సేవ చేస్తారు. లోకంలో ఉన్న సమస్త ఐశ్వర్యాన్ని తీసుకొచ్చి నీకు ఇచ్చేస్తాను అన్నాడు. రావణుడి నీచమైన మాటలు విన్న సీతమ్మ, రావణ, నీకు తెలియక ఇష్టం వచ్చినట్టు మాట్లాడుతున్నావు. మహాసముద్రాన్ని, పర్వతాన్ని కథపడవము ఎలా చేత కాదో అలా మహానుభావుడు, సర్వలక్షణాల సంపన్నుడు, ధర్మాత్ముడు, పూర్ణచంద్రుని వంటి ముఖము కలిగినవాడు, జితేంద్రుడు, సింహం లాంటి బహువులు కలిగినవాడు, మదించిన ఏనుగుల నడవగలిగినవాడు అయిన నా భర్త రామచంద్రుని అనుసరించి ప్రవర్తిస్తానే తప్ప నీ వంటి దిక్కుమాలినవాడు ఐశ్వర్యం గురించి మాట్లాడితే వచ్చేటటువంటి స్త్రీని కాదు. ఒక నక్క సింహాన్ని ఎలా చూడలేదో నువ్వు నన్ను అలా చూడలేవు. సూర్యకాంతిని దగ్గరికి వెళ్ళి ఎలా ముట్టుకోలేమో నువ్వు నన్ను అలా పొందలేవు. నువ్వు పాము యొక్క కూర పీకడానికి ప్రయత్నిస్తున్నావు. కంట్లో సూది పెట్టి నలక తీస్తున్నవాడు పెద్ద రాయిని మెడకి చుట్టుకొని సముద్రాన్ని ఈదుదామని అనుకున్నవాడు, సూర్యచంద్రుల్ని చేతితో పట్టుకొని ఇంటికి తీసుకెళ్దామనుకున్నవాడు, ఇనుప కొన్నలున్న శూలం మీద నడుద్దామని అనుకున్నవాడు ఎంత అజ్ఞానిలో నువ్వు అంత అజ్ఞానివి. సీసానికి, బంగారానికి, గంధపు నీటికి, బురదకి, ఏనుగులకి, పిల్లిలకి, కాకులకి, గరుత్మంతుడికి, నీటి కాకికి, నెమలికి, హంసకి, ఒక చిన్న పిట్టకి ఎంత తేడా ఉంటుందో రాముడికి నీకు అంత తేడా ఉన్నది అన్నది. రావణుడు, నేను సాక్షాత్తు కుబేరుడి తమ్ముడిని. ఒకానొకప్పుడు కుబేరుడి మీద కోపం వచ్చి యుద్ధం చేసి ఆ కుబేరుని లంకపట్నం నుంచి వెళ్ళగొట్టాను. ఆయన ఉత్తర దిక్కుకు వెళ్ళిపోయాడు. మళ్ళీ ఉత్తర దిక్కుకు వెళ్ళి మా అన్నయ్యని చావగొట్టి పుష్పక విమానం తెచ్చుకున్నాను. నాకు గాని కోపం వచ్చి కనుబొమ్మల్ని ముడిస్తే ఇంద్రుడు దేవతలతో సహా పారిపోతాడు. దశరథుడి చేత వెళ్ళగొట్టబడి రాజ్యం లేక అరణ్యములలో తిరుగుతున్న ఆ రాముడిని నమ్ముకుంటావేంటి? నా దగ్గరున్న ఐశ్వర్యాన్ని చూసి నా భార్యవి అవ్వు. నేను చిటికిన వేలితో చేసే యుద్ధానికి రాముడు సరిపోడు. ఏమి చెప్పమంటావు? నీ అదృష్టం నా కన్ను నీ మీద పడింది. నువ్వు పొందు అని గర్వంగా అన్నాడు. సీతమ్మ, కుబేరుడి తమ్ముడివి అంటావు. 10 మంది నిలదీసేటట్టుగా ఇలా ప్రవర్తించడానికి నీకు సిగ్గువేయడం లేదా? ఎందుకురా ఈ ప్రవర్తన నీకు? రాముడు పనికి మాలినవాడు అంటున్నావు. మరి ఆయన లేనప్పుడు నన్ను తీసుకువెళ్ళాలని ఎందుకు ప్రయత్నిస్తున్నావు? రాముడు వచ్చే వరకు అలా నిలబడి చూద్దాము అన్నది. ఆ రావణుడు తన శరీరాన్ని పర్వతమంతా పెంచి తన నిజ స్వరూపాన్ని బయటపెట్టాడు. ధనుర్బాణములతో, కుండలతో మెరిసిపోతున్నాడు. ఆకాశం నుండి దిగి వచ్చిన నల్లటి మబ్బులా ఉన్నాడు. అప్పుడు ఆయన, నాతో సమానమైన వాడు ఎక్కడుంటున్నాడు? నిన్ను ఇప్పుడు ఎలా తీసుకువెళ్ళిపోతానో చూడని అపారమైన కామంతో కన్ను మిన్ను కానక భయపడుతున్న సీతమ్మ దగ్గరికి వచ్చి తన ఎడమ చేతితో సీతమ్మ తల్లి జుట్టు గట్టిగా పట్టుకొని
కుడి చేతిని సీతమ్మ తొడల కింద పెట్టి ఆవిడిని పైకెత్తి ఆశ్రమం బయటికి వచ్చాడు. అప్పటి వరకు ఎవరికీ కనపడకుండా అదృశ్యముగా ఉన్న ఆ బంగారు రథం ఒక్కసారి ప్రత్యక్షమై భూమి మీదకి దిగింది. ఆడత్రాచుపాము కొట్టుకున్నట్టు కొట్టుకుంటున్న సీతమ్మని పరుషమైన మాటలతో భయపెడుతూ రథంలో బలవంతంగా తన తొడల మీద కూర్చోబెట్టుకొని రథాన్ని బయలుదేరారు అనేసరికి రథం బయలుదేరింది. ఆకాశ మార్గంలో వెళ్తున్న ఆ రథం నుండి సీతమ్మ, రామా రామా, మీరు ఎక్కడో అరణ్యంలో దూరంగా ఉన్నారు. నా కేక మీకు ఎలా వినపడుతుంది? ఈ దుష్టాత్ముడు నన్ను ఎత్తుకుపోతున్నాడు. ధర్మం కోసమని జీవితాన్ని రాజ్యాన్ని త్యాగం చేసిన ఓ రామా, నీ భార్యని ఇవాళ ఒక రాక్షసుడు అపసంహరిస్తున్నాడు. ఈ విషయం మీకు తెలియదు. లక్ష్మణ, సర్వకాలముల యందు రాముడిని అనుసరించి ఉండేటటువంటి వాడా, నన్ను రావణాసురుని ఎత్తుకుపోతున్నాడన్న విషయం నీకు తెలియదు. రక్షించండి, రక్షించండి అని పెద్దగా కేకలు వేస్తూ సీతమ్మ ఏడుస్తుంది. అలాగే ఓ మృగాల్లారా, ఓ పక్షుల్లారా, ఓ పర్వతాల్లారా, ఓ భూమి, ఓ గోదావరి, మీ అందరూ దయచేసి వినండి. నన్ను రావణాసురుడు హరించాడన్న వార్త రాముడికి తెలియచేయండి అని ఏడుస్తూ ఆ తల్లి రావణుడి తొడమి నుంచి తప్పుకోవడానికి ప్రయత్నిస్తుంటే 20 బాహులాలతో ఆడత్రాచుని తొక్కినట్టు నొక్కి తన తొడ మీద కూర్చోబెట్టుకున్నాడు. రావణుడు సీతమ్మతో వెళ్ళిపోతుంటే చెట్టు మీద కూర్చొని ఉన్న వృద్ధుడైన జటాయువు కనపడ్డాడు. ఆయనకి 60,000 సంవత్సరాలు. జటాయువు దుష్టుడైన, ఓ రావణ, నువ్వు చేయకూడని పని చేస్తున్నావు. ధర్మం ఆచరించడము కోసమని రాజ్యాన్ని విడిచిపెట్టి అరణ్యాలకు వచ్చి తాపసిలా జీవిస్తున్న రాముడి ఇల్లాలని అపహరిస్తున్నావు. దీని చేత నువ్వు ప్రమాదాన్ని తెచ్చుకుంటావు. ఇప్పటికైనా నీ బుద్ధి మార్చుకో. రాజ్యంలో పరిపాలింపబడుతున్న ప్రజలందరికీ ధర్మంలో కానీ, అర్థంలో కానీ, కామంలో కానీ ఎలా ప్రవర్తించాలని అనుమానం వస్తే తమ రాజు ఎలా ప్రవర్తిస్తున్నాడో చూసి వాళ్ళు అలాగే బ్రతుకుతారు. రాజే ధర్మం తప్పిపోతే ప్రజలు కూడా ధర్మం తప్పిపోతారు. పనికి మాలిన వాడికి స్వర్గానికి వెళ్ళడం కోసం విమానం ఇచ్చినట్టు నీకు రాజ్యం ఇచ్చినవాడు ఎవడురా? నిన్ను రాజుని చేసినవాడు ఎవర్రా? నేను రుద్రుడిని. నాకు కవచం లేదు, రథం లేదు. నువ్వేమో యువకుడివి, కవచం కట్టుకున్నావు, చేతిలో ధనుర్బాణాలు ఉన్నాయి, రథం మీద ఉన్నావు. అలాగని నిన్ను విడిచిపెడతాను అనుకున్నావా? నా ప్రాణాలు ఉన్నంత వరకు నువ్వు సీతమ్మని తీసుకెళ్లకుండా నిగ్రహిస్తాను. నా పౌరుష పరాక్రములు అంటే ఏమిటో చూద్దువు గాని అని పెద్ద పెద్ద రెక్కలు ఊపుతూ రావణుడి మీదికి యుద్ధానికి వెళ్ళాడు. తన మీదికి జటాయువు యుద్ధానికి వస్తున్నాడని ఆగ్రహించిన రావణుడు ఆయన మీదికి కొన్ని వేల బాణములు వేశాడు. ఆ బాణములు జటాయువు ఒంటికి నిండా కూర్చుకున్న ఆయన తన రెక్కల్ని విదిల్చి ఆ బాణాలని కింద పడేశాడు. ఆయన తన రెక్కల్ని అల్లారిస్తూ ఆ రథాన్ని కొట్టి రావణుని తన ముక్కుతో కుమ్మాడు. దెబ్బలకి రావణుడు ధనస్సు విరిగిపోయి బాణాలు కింద పడిపోయాయి. జటాయువు తన రెక్కలతో కొట్టేసరికి ఆ రథం కింద పడిపోయింది. తన వాడి ముక్కుతో ఆ రథసారథి శిరస్సును కోసేశాడు. తన కాళ్ళగోళ్లతో ఆ రథానికి ఉన్న పిశాచ లాంటి గాడిదలను సంహరించాడు. రావణుడు సీతమ్మతో కింద పడిపోయాడు. అలా పడిపోతూ ఆ రావణుడు సీతమ్మని ఎడమ చంకలో దూర్చి పట్టుకున్నాడు. ఇది చూసిన జటాయువుకి ఎక్కడ లేని కోపం వచ్చి రావణుడి 10 ఎడమ చేతులని తన ముక్కుతో నరికేశాడు. నరకబడ్డ 10 చేతులతో సహా సీతమ్మ కింద పడిపోయింది. రావణుడికి మళ్ళీ 15 చేతులు పుట్టాయి. రావణుడు ఒక పెద్ద ఖడ్గాన్ని పట్టుకొని తన మీదికి వస్తున్న జటాయువు యొక్క 2 రెక్కల్ని కాళ్ళతో నరికేశాడు. జటాయువు ఒంట్లో నుంచి నది ప్రవహించినట్లు రక్తం ప్రవహించింది. జటాయువు అదుపు తప్పి ఒక చెట్టు దగ్గర పడిపోయాడు. తన కోసం ప్రాణులు అర్పించడానికి సిద్ధపడ్డ ఆ జటాయువుని చూసి సీతమ్మ పరుగున వెళ్ళి ఆ జటాయువుని కౌగిలించుకొని ఏడ్చింది. సీతమ్మ నగలన్నీ కింద పడిపోయాయి. జుట్టంతా విరజిమ్ముకుపోయింది. అటువంటి స్థితిలో ఏకధారగా ఏడుస్తున్న సీతమ్మని చూసి రావణుడు, జటాయువు కోసం ఏడుస్తావేమిటి?
ఏమిటి రా అని సీతమ్మ వెనక రావణుడు పరుగు తీస్తాడు. సీతమ్మ జటాయువును వదిలి అక్కడున్న లతలని చెట్లని కౌగిలించుకుంది. రావణుడు అక్కడికి వెళ్ళి చెట్లని లతలని కౌగిలించుంటువే రా అని ఆవిడ జుట్టు పట్టుకొని వెనక్కి ఈడ్చేశాడు. రావణుడు సీతమ్మని అలా నేల మీద ఈడ్చుకుపోతుంటే సూర్యుడు చంద్రుడు చూసి సిగ్గుతో మేఘాల చాటుకి వెళ్ళిపోతే ప్రపంచాన్నంతటినీ అకారణంగా చీకటి ఆవరించింది. సత్యలోకంలో కూర్చున్న బ్రహ్మగారు ఉలిక్కిపడ్డారు. ఆయన తన దివ్య నేత్రంతో చూసి, ఒరే, నువ్వు చేసిన తపస్సుకి చావడానికి కావలసినంత పాపం ఇవ్వాలన్న మూట కట్టుకున్నావు అన్నారు. రావణుడు సీతమ్మ జుట్టు పట్టి ఈడ్చుకొని తెచ్చి తన తొడల మీద కూర్చోబెట్టుకొని ఆకాశంలోకి ఎగిరిపోయాడు. అటు ఇటు తన్నుకుంటున్న సీతమ్మని 20 చేతులతో ఒడిసి పట్టుకున్న రావణుడిని చూసి ఋషులు ఈ కళ్ళతో ఇటువంటి దృశ్యాన్ని చూడవలసి వచ్చిందని బాధపడ్డారు. అలాగే రావణ సంహారం అవుతుందని సంతోషించారు. ఆకాశంలో వెళ్ళిపోతున్న సీతమ్మ ఆభరణాలు కింద పడిపోయాయి. ఆవిడ జుట్టు విరిపోయి చల్లుకుపోయింది. తిలకం పక్కకి తొలగిపోయింది. ఆకాశంలో వెళ్ళిపోతున్న సీతమ్మకి ఒక పర్వత శిఖరం మీద 5 వానరులు కనపడ్డాయి. వీళ్ళు నా సమాచారాన్ని రాముడికి అందజేస్తారు అనుకొని తాను కట్టుకున్న వస్త్రం నుండి ఒక ఖండాన్ని చింపి అందులో తాను ధరించిన నగలని మూటకట్టి ఆ వానరముల మధ్యలో పడేటట్లు విడిచింది. సీతమ్మని తీసుకుపోతున్నాను అన్న ఆనందంలో రావణుడు ఈ విషయాన్ని గమనించలేదు. రెప్ప వేయకుండా వానరులు ఈ దృశ్యాన్ని చూశారు. సీతమ్మ మొత్తానికి రావణాసుడు తీసుకెళ్ళిపోయాడు. సీతమ్మ తన మరిది అయినటువంటి లక్ష్మణుని మాట వినింటే మంచిగా ఉండేదేమో.